అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కోయంబేడు ఫ్లవర్ మార్కెట్ అనమాట. ఇది చెన్నైలో మాత్రమే కాదు, సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్లవర్ మార్కెట్. ఇక్కడికి ఒకసారి వస్తే పూలు మాత్రం ఎంత బాగా కనిపిస్తాయో, మనం ఒక తోటకెళ్ళిన ఫీల్ వస్తుంది. చూడండి, వీడియో మొత్తం చూడండి, మీకే తెలిసిపోతుంది. ఇంకా ఈరోజు మేము వెళ్ళిన రోజు ఆల్రెడీ క్లోజ్ చేసే టైం అంట. ఓన్లీ ఇది మార్నింగ్ 3కే ఓపెన్ చేస్తారంట. మార్నింగ్ 3 నుండి ఇంకా డే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఈరోజు హాలిడే అంట ఇక్కడ, అయినా కూడా ఇన్ని షాప్స్ తెరిచారు. చూడండి ఎన్ని షాప్స్ తెరిచారు, వీడియో మొత్తం చూడండి. ఇంత పెద్ద మార్కెట్ మాత్రం నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. అసలు మార్కెటే చాలా పెద్దగా ఉంది, ఇక్కడ నుండి అక్కడ వరకు. చూడండి వీడియో మొత్తం ఫ్లవర్స్ స్మెల్లే, మల్లెపూలు, జాజిమల్లె, మొత్తం అవే స్మెల్లో. దండలు అయితే ఎంత పెద్దగా వేస్తున్నారు. అసలు ఇంత హడావిడిగా ఉంటుంది అనుకోలేదు నేను. ఏదో నార్మల్గా ఉంటుంది ఫ్లవర్ మార్కెట్ అనుకున్నాను. స్పెషల్గా నా హస్బెండ్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్దాం పదా అని తీసుకెళ్తే అక్కడ ఏముంటుందో అసలు అనుకున్నాను, కానీ ఇంత పెద్దగా ఉంటుందని అసలు అనుకోలేదు. చాలా బాగుంది. చెన్నై దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి అప్పుడప్పుడు, చాలా బాగుంటుంది. ఇది ఏంటి, ఎందుకు దీనిలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే, కొంచెం ఇన్ని రకాల పువ్వులు చూసినప్పుడు మనకు ఒక హాయిగా ఫీల్ అనిపిస్తుంది కదా, మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నేనైతే ఎన్ని బొకేస్ చూసానో, వెరైటీగా ఉన్నాయి, ఎన్ని ఫ్లవర్స్, చాలా అద్భుతంగా అనిపించింది. మీరు దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి, అలా టైంపాస్కి. ఈ బొకేస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటి వాటిని చూడడానికి వెళ్ళడం ఏమైనా తప్ప, టైంపాస్ కోసమైనా వెళ్ళండి అప్పుడప్పుడు, బాగున్నాయి చాలా. ఇన్ని చూస్తూ ఉంటే మాకు మస్తు అనిపించింది అనమాట. ఎన్ని రకాల ఫ్లవర్స్ చూసానో నేను, బయట అన్ని చూడలేదు నేను ఇప్పుడు. అన్ని రంగురంగుల బొకేలు, చాలా భలే అనిపించింది. సేమ్ ఫ్లవర్ మార్కెట్ లాగానే వెజిటేబుల్ మార్కెట్ కూడా పక్కనే ఉంది. అక్కడికి ఇప్పుడు వెళ్ళలేదు, నెక్స్ట్ టైం వెళ్తాను, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి మనం చేసుకుంటాం కదా ఇంట్లో అన్ని గడపలకి. లైక్ దివాళీ ఏంటంటే మన ఇల్లు మొత్తం పువ్వుల హడావిడి ఉంటుంది. సేమ్ మన తెలంగాణ పండుగ బతుకమ్మ అయినా కూడా అంత హడావిడే ఉంటుంది. సో ఎక్కడున్నా ఏ ఫెస్టివల్ అయినా మిస్ అవ్వకుండా చేసుకుంటాం కదా మనం. అలా ఈ ఫ్లవర్ మార్కెట్ దగ్గర ఉన్న వాళ్ళు వెళ్తారని చూపించాను అనమాట. ఫ్లవర్స్ మెయిన్ కదా మనకి ఏ ఫెస్టివల్స్ అయినా కూడా, అందుకోసమని. సో వీడియో ఫుల్గా చూసండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం నేను కోయంబేడు వెజిటేబుల్ మార్కెట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వీలవ్వలేదు, సో నెక్స్ట్ టైం చూపిస్తాను అది కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.